సోషల్ మీడియాలో రీల్స్ చేయనీకి చాలా మంది చిత్రకథలు పడుతుంటారు. లైక్స్ వ్యూస్ కోసం కొందరైతే పానాల మీదకి సుతం తెచ్చుకుంటున్నారు. ఈనాడమే ఒక ఆమె డ్రైవింగ్ రాకున్న సుతం రీల్స్ కోసం కారును రివర్స్ తీసుకుంటా పోయి లోయల వడిజీ విడిచింది. ఇక ఇప్పుడు గిమె చూడుండ్రి రీల్స్ కోసం బంగ్లా మీద ఎసొంటి కథలు పడుతున్నదో. అగో చూసిండ్రు కదా, ఒక మోతవారి గిమ చెయ్యిని పట్టుకుని బిల్డింగ్ కొసకు ఏలాడదీత్తుంటే ఇంకోడు గిదంతా ఫోన్ల వీడియో తీస్తున్నాడు. మహారాష్ట్రలున్న పూణేలో జరిగింది ఇది. మరి గీళ్లకు ఏం రోగమో ఏందో గాని రీల్స్ కోసం గిసొంటి పనులు చేస్తే లైఫ్ రిస్క్ అయిద్దని తెలిసినా కూడా మారతలేరంటే గీళ్లను ఏమనాలనో అర్థమైతలేదని గరమైతున్నారు చాలా మంది. గిది చూసినోళ్ళు గిసొంటోళ్లను పోలీసోళ్ళు స్టేషన్ కట్టుకపోయి 4 అరుసుకోవాలే, గప్పుడే సక్కగైతారని అనబట్టిండ్రు ఇంకొందరు గీ ముచ్చటెరకైనోళ్ళు. ఇక ముచ్చట ఇట్లు పాపం ఒక పోలీస్ అన్న ఎండ దెబ్బ దాకి దండ్లాడుతుంటే కూడా ఆడున్న తతిమ పోలీసోళ్ళు సాయం చేయకుండా వీడియోలు తీసిండ్రు చూడుండ్రి. ఈ నడమ ఉత్తర భారతంలా ఎండలు 45 డిగ్రీల మీదనే దంచి కొడుతున్నాయి. ఎండలు వడదెబ్బలకు గిప్పటికే కొందరు జీవిడితే చాలా మంది దావకంల పాలైనరు. పాపం కానిస్టేబుల్ కొలువు చేసే గీనకు సుతం డ్యూటీ చేస్తుంటే ఎండ దెబ్బ తాకిందట. ఇక ఎండకు గావరైవాడి బాధపడుతుంటే సాయం చేయాల్సింది పోయి ఫోన్ల వీడియో తీసిండు గీ మోతవారి. ఇక ఎండకు వశం కాకపోయి పాపం జీవిడిచిండట గీన. యూపీలో జరిగింది ఇది. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఆడాడ కొందరు గిసొంటి పోలీసులు చేయబట్టికే డిపార్ట్మెంట్ పరువు మొత్తం పోతున్నదని అనబట్టిండ్రు చాలా మంది. మీరేం పోలీసులున్నారు, పక్క ఉంటోని పానాలు పోతుంటే సాయం చెయ్యరు, గిసొంటోళ్ళున్నా ఒకటే లేకపోయినా ఒకటేనని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గిది చూసినోళ్ళు మొత్తానికి స్మార్ట్ ఫోన్లు వచ్చినాక మనుషుల్లా మానవత్వం తగ్గిపోయి వెర్రితనం పెరిగిపోతుంది. పోన్రి.